రాలేదు. ఎటన్నా వీళ్ళు ఎవరు రాలేదు. ఈ రమేష్ అవునా? చెప్పండి అన్న. పని లేదు మనకి ఇంకా. ఏమన్నా చెప్పండి అన్న, నాకు మామూలుగా చెప్పాల్సి ఉంటే. చెప్తాను. రియల్ టైం ఏదన్నా ఉపయోగపడేది. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా? అయిందన్న. ఓకే. ఎక్సెప్షన్స్ బాగా యూజ్ అవుతాయి రియల్ టైంలో. నీకేమైనా డౌట్స్ వచ్చాయి ఎక్సెప్షన్స్ లో? ఏం డౌట్లు అయితే రాలేదన్న ఇప్పుడు. ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి ఎక్సెప్షన్స్ లో. రికార్డ్ పెట్టాం, వీళ్ళు మళ్ళీ రికార్డ్ వింటారు కానీ. పెట్టానన్న. ఎక్సెప్షన్స్ లో మనం ఏం చేసాము, ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ మెసేజెస్ ఇచ్చాం. సెకండ్ ఏం చేసాము, స్టాండర్డ్ మెసేజ్. థర్డ్ ఏం చేస్తున్నాం, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఇద్దాం. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్ట్స్. ఓకేనా? ఓకే అన్న. ఫోర్త్ ఏం చేద్దాం, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేది ఇద్దాం, అదొకటి. తర్వాత యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఇచ్చిన తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇద్దాం. కస్టమ్ ఎక్సెప్షన్ క్లాసులు మనం స్టాండర్డ్ వాడుతున్నాం కదా, చెప్తా. కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ అంటే ఎక్సెప్షన్ క్లాస్ ఇప్పటి వరకు ఏంటి ఉన్నాయి బోనేష్? ఎక్సెప్షన్ క్లాస్ CX 0 డివైడర్ 0 అవన్నీ క్లాస్లే. ఓకేనా? చూపించాము SC24 0 డివైడ్. ఓకేనా? CX రూట్, ఇవన్నీ ఎక్సెప్షన్ క్లాస్లో. ఇవన్నీ CX అంటే C తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్టాండర్డ్ ఎక్సెప్షన్ క్లాస్లు. అర్థమైనా బోనేష్? కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ అంటే మనం Gతో కానీ Yతో కానీ స్టార్ట్ చేస్తాం. GCX YCX దీంతో స్టార్ట్ అవుతాయి కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్లు. కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్లు ఎందుకు క్రియేట్ చేస్తాము అదంతా చూద్దాం. ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎందుకు క్రియేట్ చేస్తాం. తర్వాత యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్. నీ డౌట్ ఏం బోనేష్ అంటే? యూజర్ డిఫైన్ కి కస్టమ్ కి. యూజర్ డిఫైన్ కి కస్టమ్. ఇది కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్. CX 0 డివైడ్ ఎట్లా ఉంది అది. ఈరోజు చెప్పిన యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్. ఓకేనా? చూపిస్తా ఇప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఎక్సెప్షన్స్ ఏంటి, ఎక్సెప్షన్ క్లాస్ ఏంటి. క్లాస్ అంటే క్లాస్ లో చాలా రకాల మెసేజ్లు ఉంటాయి. స్టాండర్డ్ మెసేజెస్. స్టాండర్డ్ మెసేజెస్ అంటే ఇందాక చూసాం మనం. ఎలా చూసాం స్టాండర్డ్ మెసేజెస్ అంటే? కాపీ చేస్తాం స్టాండర్డ్ మెసేజ్. ఏం కాపీ చేసాం అంటే ఆబ్జెక్ట్ ని కాపీ చేసుకుని, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని ఆ K అనే ఆబ్జెక్ట్ నుంచి మనం కాల్ చేసుకొని డిఫరెంట్ గా చేసాం. అంతే కదా? యూజర్ డిఫైన్ మెసేజెస్ అంటే డైరెక్ట్ క్యాచ్ బ్లాక్ లో రాసి క్యాచ్ బ్లాక్ కింద మెసేజ్ కానీ రైట్ స్టేట్మెంట్ కానీ రాస్తుంటే వస్తాం. అది ఈ ఎక్సెప్షన్స్ గురించి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్, కస్టమ్ ఎక్సెప్షన్స్. అవునండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, అసలు ఏం కన్ఫ్యూజ్ అయ్యేది ఏమి ఉండదు ఇక్కడ. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రమేష్కి ఇప్పుడు తెల్లాలి తప్ప అన్న. నువ్వు వాడు ఫోన్ మాట్లాడుతున్నా చూసానన్నా. నేను 9:15కి వస్తా అని చెప్పి వాళ్ళు కట్ చేశాను. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ చూద్దాం ఇక్కడ. ఓకేనా? యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటివి, ఎలా వాడతారు అని చూద్దాం. అసలు స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటివి మీకు తెలిసి బోనస్? స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ కి యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ కి తేడా ఏంటంటే, స్టాండర్డ్ డిక్లేర్ ఏం చేస్తారు, సిస్టమ్ కంపెనీ కాదు, సిస్టమ్ డిక్లేర్ కంపెనీ అంటే నాకు అదే డిక్లేర్ SAP చేస్తుంది. ఏం చేస్తున్నావా, ఏంది ఎంతసేపు అయిందని చూడండి. ఎంతసేపు ఏం కాలేదు ఇంకా. ఇదే రమేష్ ఇప్పుడు లేట్కి వచ్చి ఎంతసేపు అయిందని చూస్తున్నాడు. స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ డిక్లరేషన్ కానీ
రైజ్ చేసేది కానీ అదే రైజ్ చేస్తుంది కదా, మనం రైజ్ చేయలేదు, ఎక్సెప్షనల్లీ రైజ్ చేయలేదు, రైజ్ చేస్తుంది. హ్యాండ్లింగ్ ఎవరు చేస్తున్నారు? సిస్టమే డిక్లేర్ చేసి సిస్టమే రైజ్ చేస్తుంది. హ్యాండ్లింగ్ మాత్రం స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ మనం చేస్తాం యాజ్ పార్ట్ ఆఫ్ క్యాచ్ బ్లాక్ చేసాం. ఓకేనా, హ్యాండ్లింగ్ మనం చేసాం. దీనికి కౌంటర్ పార్ట్గా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, అవి ఎట్లా చేస్తామంటే అన్నీ మనమే చేస్తాం. డిక్లరేషన్, రైజింగ్, హ్యాండ్లింగ్ 3 మనమే చేస్తాం. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ఆర్ డెవలప్డ్ బై, మొత్తం అన్నీ మనమే. డిక్లరేషన్, రైజ్ అవడం, హ్యాండిల్ అవడం 3 మనమే చేస్తాం. హ్యాండ్లింగ్ 3 ఎవరు మనం అంటే ఏంది, డెవలపర్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. పూనేష్ నువ్వు డౌట్ అడిగింది ఇదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది. రవి అర్థమవుతున్నాయా? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకేనా? దాని మీద ఇప్పుడు ఎట్లా చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ అంటే ఏంది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఎక్సెప్షన్స్ అని వాడతాం చూడు, మెథడ్ లో మనం ఎక్సెప్షన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. ఓకే, ఆ ట్యాబ్ క్రియేట్ చేస్తాం. ఆ ట్యాబే ఫంక్షన్ మాడ్యూల్స్ లో కూడా చూస్తుంటాం. ఇది ఎక్సెప్షన్స్, ఫంక్షన్ మాడ్యూల్స్ లో ఎక్సెప్షన్స్ అని ఉంటుంది. సైజ్ పార్సీతో వాల్యూతో మెయింటైన్ చేస్తాం. అదే, మరి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు రైజ్ అవుతుంది, ఏంది పరిస్థితి అనేది ఇప్పుడు నీట్ గా ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఓకేనా? ఇదంటే ఇంకోటి తీసేది పోయింటది లేదు, పోయిందా? బ్యాక్ వస్తే పోయింటే ఇంతసేపు అంట. ఎప్పుడు ఆన్ చేస్తారు? అప్పుడు మనం అట్లే ఉండేది. ఇప్పుడు ఏంటంటే షాకింగ్కి గురైనామా? ఉండదులే, టైం అవుట్ అవుతుంది. ఇంతసేపు ఉంది. ఏంది ఎటు పోయారు మీరు? ఫోన్ నువ్వు కొట్టాలా? నువ్వు కొడితే ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ రాదు అంతే. ఎస్ కొడితే కంటిన్యూ అది వస్తుందా? ఓకే ఓకే, అంటే ఎర్రర్ వచ్చిందని మెసేజ్ వస్తుంది ఎస్ కొడితే. ఓకే ఓకే, అర్థమైంది. కంటిన్యూ టెర్మినేట్ వస్తుంది, అది రాకముంటారేమో. అది కాదా? ఇంకేది ఎర్రర్ మెసేజ్ వచ్చింది, నువ్వు చూడాలా వద్దా అని ఎస్ నువ్వు పడుతుంది. క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయింది? బర్త్డే 999. అదే కంటిన్యూ మెసేజ్ రాలే కదా. టర్మినేట్ కంటిన్యూ వస్తుంది కదా మెసేజ్. కాదు, అది కాదు, రాలేక మెసేజ్. ఇప్పుడు సర్వర్ అయిపోతే మళ్ళీ ఆ మెసేజ్ వస్తుంది. మళ్ళీ క్లోజ్ అయ్యేటప్పుడు ఇట్లా వస్తుంది అంతే. 8 ఓకేనా? 37 ప్రోగ్రామ్ అయింది. జీ ఊప్స్ 36 అయిపోయింది, 37. ఓకేనా? ఈ ఎక్సెప్షన్స్ మనమే రైట్ చేస్తాం. బోనస్ అంటే ఇప్పుడు మనమే రైట్ చేయడం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎట్లా రైట్ చేద్దాం తెలిసి కూడా తెలిసి మనమే రైట్ చేస్తాం. ఇప్పుడు సి ఈక్వల్ టు A/B అన్నాం. ఇఫ్ B ఈక్వల్ టు 0 అప్పుడు రైజ్ ఎక్సెప్షన్స్ అంటాం. అర్థమైంది? అటువంటి మనమే ఊహించి చేస్తాం. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనమే పెట్టి ఓవర్కమ్ చేయడానికి. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. డెఫినేషన్ ఓకేనా? సెక్షన్ మెథడ్స్ కదా. మెథడ్స్ విజన్ ఏమంటుంది చెప్పు. M1 పెట్టుకున్నాను, సింపుల్గా ఉంటుంది పేరు. M1 ఇంపోర్టింగ్ x టైప్ ఇవ్వాలి కదా. టైప్
ఏం తమ్ముడు ఏం బోనస్ వైన్ స్క్వేర్ వై టైప్ ఐ ఇప్పుడు అర్థమైంది నీకు యూజర్ డిపెండెంట్ ఎక్స్పోర్టింగ్ జెడ్ సారీ ఏదో ఏంది అదే ఎక్స్పోర్టింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఎక్సెప్షన్స్ అనేది ఈతో స్టార్ట్ చేయాలి. అవును ఈతోనే చేయాలి. మరి మళ్ళీ అదే అలవాటు అవుతుంది. ఎక్సెప్షన్ ఏదో పేరు ఇచ్చుకోండి. మై ఎక్సెప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. భువనేష్ మై అండర్స్కోర్ ఎక్సెప్షన్ అని ఇచ్చిన మై అండర్స్కోర్ ఎక్సెప్షన్ అని ఇచ్చిన దాని పేరు ఇచ్చిన టైప్ ఏముండదు ఎక్సెప్షన్. ఓకేనా దాని పేరు ఇచ్చేస్తాం మై ఎక్సెప్షన్ అని టైప్ ఏముండదు. ఇప్పుడు మెథడ్ ఉంది కాబట్టి మెథడ్ అంటే క్లాస్ డెఫినేషన్లో మెథడ్ ఉంటే ఖచ్చితంగా మనం ఆ క్లాస్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్లాస్ నేమో LCL అండర్స్కోర్ ABC మెథడ్ M1 అంతేనా? డాట్ ఎండింగ్ క్వరీ పీరియడ్ మెథడ్ రెండు మెథడే కదా. రెండు మెథడ్ మధ్యలో కోడ్ రాసుకుంటాం. ఓకేనా ఇప్పుడు కోడ్ ఏం రాసుకుందాం అసలు ఎక్సెప్షన్ మనమే రైట్ చేస్తున్నాం. ఓకేనా ఎప్పుడు ఐ అండర్స్కోర్ వై 0 అయితే ఎక్సెప్షన్ రావాలి. రాసుకోండి ఇఫ్ ఐ అండర్స్కోర్ వై ఈక్వల్ టు 0 అర్థమవుతుందా బోనస్? ఐ అండర్స్కోర్ 0 అయితే ఏం కావాలా మన ఎక్సెప్షన్ రైజ్ కావాలి. మన ఎక్సెప్షన్ రైజ్ కావడానికి ఏం చేస్తామంటే రైజ్ అనే కీవర్డ్ వాడతాం. ఏం కీవర్డ్? RAISE రైజ్ అనే కీవర్డ్ వాడతాం. స్పెల్లింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏం స్పెల్లింగ్? రైజ్ అనే కీవర్డ్ వాడతాము. రైజ్ మై ఎక్సెప్షన్ అని వాడతాం. అంతే. మనం ఏం పేరు ఇచ్చామో అది రైజ్ అండర్స్కోర్ మై అండర్స్కోర్ ఎక్సెప్షన్ అండర్స్కోర్ ఎక్సెప్షన్ ఇట్లా రైజ్ ఇస్తాం. రైజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ అయితే రైజ్ అయిపోతుంది. రైజ్ అయిన తర్వాత మనది అదర్వైజ్ అది 0 కాకపోతే మన ప్రాబ్లం ఎల్స్ ఏం కావాలా? ఐ అండర్స్కోర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ అండర్స్కోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ ఎక్స్ అండర్స్కోర్ వై. అంటే ఈ ఎక్సెప్షన్ ని మనమే రైజ్ చేసాం. అదే స్టాండర్డ్ లో అయితే ఆటోమేటిక్ గా రైజ్ అయ్యింది. ఓకేనా ఇక్కడ మనమే రైజ్ చేసాం ఎక్సెప్షన్. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ పోయిందన్న పోయిందా? దేనమ్మా పోయింది సార్. డబ్బా ఏనే ఉందన్న నాకు అనుకో పోయిందా? పోయింది. ఇది బోనస్. నిన్నే 500-600 అవుతాను. రోజు 3 GB వస్తాయి. ఎన్ని రోజులు? 50 రోజులు. పొద్దున ½ GB అయిపోయింది కదా. 2 GB తర్వాత రాదా? అంతే అంతేనా? ఇంతవరకు అయిపోలేవు సార్ మరి. అయిపోయినా కానీ వచ్చిద్దిలే. అయిపోతే కూడా రాదు. మళ్ళీ 12 గంటలు అయిపోతే వస్తుంది పొద్దున. కనెక్ట్ చేయాలి క్లాస్ ఎవరిని కనెక్ట్ చేయాలి? నాకు వద్దులే ఆగి ఇప్పుడే కాదు ఒక అబ్బాయిని క్లాస్ LCL అండర్స్కోర్ ABC. మళ్ళీ పోతుంది. ఇప్పుడు అది కనెక్ట్ చేస్తే మొత్తం పోతుందా? నెట్ వద్దులే మళ్ళీ పోయినప్పుడు చేద్దాం. క్లాస్ LCL అండర్స్కోర్ ABC డెఫినేషన్. ఓకేనా నెక్స్ట్ ఎండ్ క్లాస్ పబ్లిక్ సెక్షన్
తెలుసా తబ్లిక్ అంటే? ఢిల్లీలో జరిగింది కదా, హ్మ్? ఢిల్లీలో జరిగింది కదా. తబ్లిక్ ఢిల్లీలో జరిగింది కాదు. ముస్లిమ్స్ చేశారు తబ్లిక్ కింద. ఆ? వాళ్ళ పండుగ తబ్లిక్ అంటే ఏంటంటే విడాకులు ఇస్తారు. తబ్లిక్ తబ్లిక్ అంటే విడాకులు ఇవ్వడం. తలాక్ అదే. తబ్లిక్ అంటే మొన్న జరిగింది, అందరికీ అంటించారు కదా, తబ్లిక్ కరోనా అంటించారు మా కొడుకు. మెథడ్ M1 ఓకేనా? M1 మ్మ్. టైపు ఇంపోర్టింగ్ ఇంపోర్టింగ్ నిద్ర వస్తుంది కిషోర్. కరెక్ట్. మంది అంటున్నారన్న అక్కడ. ఇక్కడ మొత్తం ముగ్గురు రమేష్ తో కలిపి. ఆహా. గణేష్ ఏదో అంటుంటుంది. ఉంటుంది కదా అన్న. M2 ఇంకోటి ఉంది. మొత్తం 7 ముగ్గురు. ఇక్కడ ముగ్గురు. కిషోర్ మావయ్య. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్తా. ఓకే అన్న. టైప్ ఎక్స్పోర్టింగ్. మన సర్కిల్ పెట్టుకుంది అన్న. నెక్స్ట్ బ్యాచ్ ఫామ్ చేయమన్నా కానీ కూడా చేస్తానన్న. ఐఫోన్ నీది అయిపోయి నీకు జాబ్ వచ్చేస్తే జాబ్ వచ్చినా లేదు ఇంకా మీరంతా వెళ్ళిపోవాలి జాబుల్లోకి. ఎక్సెప్షన్ మై ఎక్సెప్షన్స్ మై అండర్స్కోర్ ఎక్సెప్షన్ అర్థమైంది కదా బోనస్. సేవ్ చేయండి మరి. సేవ్ చేద్దాం, మళ్ళీ ఇది బౌన్స్ వస్తుంది, బంపర్ ఆఫర్. రైట్. క్లాస్ LCL అండర్స్కోర్ ABC ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఇంప్లిమెంటేషన్ తర్వాత ఏం చేస్తాం? మెథడ్ M1 తర్వాత పీరియడ్ ఎండ్ మెథడ్, అందులో డేటా ఇది సేవ్ చేసుకున్నా ముందు. Ctrl+S కొట్టుకుంటున్నా. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసాను. ఇప్పుడు I అండర్స్కోర్ y = 0 అయితే =0 అయితే ఓగొట్టాను. ఈ ఓగొట్టి ఓ రోజంతా నిద్ర రాలేదు నాకు, ఎందుకు వచ్చింది ఎలా అర్థం కాక. నేను కూడా అంతే. అట్లాంటి తప్పు చేయద్దు బోనస్. అది O0 ఒకటే పడుతుంది. అండర్స్కోర్ z లేదు తప్పదు అప్పుడే. రైస్ మై అండర్స్కోర్. నేను వీళ్ళకి క్లాసులు చదువుతా అపెండ్ స్ట్రక్చర్ లో చేశానన్న టేబుల్స్ లో. ఓకే. చేస్తే అది వచ్చేసి ఎక్కడ ఎఫెక్ట్ కొట్టింది, ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ MM అవి మారా టేబుల్ కి ఇటుకి అపెండ్ చేశాను. ఓకే. స్టాండర్డ్ టేబుల్ కి అది వచ్చేసి ఇన్కన్సిస్టెన్స్ అయ్యి స్ట్రక్చర్ మొత్తం ఆ ఫీల్డ్స్ ఎర్రర్ డంప్కి వెళ్ళిపోతుంది. ఓకే. MM01 MM03 ఇవన్నీ కొడితే 01 ఆ సిస్టమ్ లో ఏమైనా రావటం లేదా ఏంటని 2-3 సిస్టమ్స్ ఎతికాను. వాళ్ళ చేత ఫోన్లు చేసి చూడమంటే వాళ్ళు అందరూ వస్తున్నాయి. ఇక్కడ రావట్లేదు అంటే అదే సిస్టమ్ ఖరాబ్ అయింటది. మా బావ ఏంది నువ్వేదో చేసావు రవి చూడు అది వస్తాయి నార్మల్ గా అన్నాడు. నేను ఇంకా నైట్ అంతా రాత్రి అదే కూర్చొని చూస్తే అవన్నీ గూగుల్లో చేసేలాగా సేమ్ గా రిపీట్ అయినప్పుడు ఫీల్స్ ఇలా ఇన్కన్సిస్టెన్స్ అవుద్ది స్ట్రక్చర్ అనేక అప్పుడు చూసుకున్నా టేబుల్స్ అన్ని. అపెండ్ ఉంది, ఆ అపెండ్ తీసేసాక అప్పుడు వచ్చాయి అన్నాయి. అసలు 12:30 అయింది చూసాక అవన్నీ. అప్పుడే నీకు వస్తుంది ఎంత తప్పు చేసినా. అవునవును. నేను అందుకే అట్లా ముందు వాళ్ళు చూద్దాము ఎక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది అంతే కదా. refer to LCL underscore ABC LCL underscore ABC create object. అది ముంబై లొకేషన్ అయ్యేటట్టుందన్న. అవునా? ఓకే సూపర్. ముంబై ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అదే కొన్ని రోజులు అక్కడ చేస్తే నీకు అలవాటు అయిపోతుంది. అవునవును. అయిపోయిందంటే ఇంకా తర్వాత ఇబ్బంది లేదు. అయిపోయింది ఇంటర్వ్యూ 2 అయిపోయినాయి రమేష్. ఆఫీస్ ఇంటికి పోయినా ఏంటన్నా ఆఫీస్ ఏది ఆఫీస్
ఆఫీస్ అని చెప్పలేదు, యాక్చువల్ గా అది సర్వీస్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీనా? ఓకే ఓకే ఇంటెలెక్ట్ బెజ్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే ఓకే అంటే మంచి కంపెనీను అని విన్నాను. ఓకే ఓకే ఫ్రెషర్ల కాడి నుంచి, అంటే ఫ్రెషర్లకు కూడా ఉన్నదంట అక్కడ అవకాశం. ఓకే ఓకే మన వాళ్ళకున్నా తోసేద్దాం రమేష్ ని వీళ్ళని. అదన్న ఈడ దాదాపు రమేష్ కరోనా టైం అని లేవంట అవి. ఓకే ఓకే ఇంకా బ్యాచ్ ని, యాక్చువల్ గా అయితే బ్యాచ్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 6 నెలలు 10,000 కాడికి ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ లో పెట్టుకొని ఇంక శాలరీ ప్యాకేజ్ మారుస్తారంట. ఓకే ఓకే అప్పుడు 2 years బాండ్ అలా ఉంటది అంటే యాక్చువల్ గా అయితే అది ఎక్స్పీరియన్స్ అలా అయిపోయింది. 2 రౌండ్లు అయిపోయింది మొన్న. నిన్న వీడియో కాన్ఫరెన్స్, లాస్ట్ సాటర్డే వచ్చేసి టెలిఫోనిక్ అయింది. ఓకే ఓకే చెప్పాను ఊప్స్ చెప్పాను అన్నాయి బాగానే. ఊప్స్ చెప్పానన్నావు కదా, సూపర్. లాస్ట్ కాల్ అప్పుడు. ఓకే ఓకే సూపర్. ఊప్స్ యూజ్ అయిందంటే సంతోషం నాకు కూడా. అయిందన్న చాలా, అంటే ఒక 5 నిమిషాలు చెప్పంటే ఒక 5 నిమిషాలు దాకా చెప్పాను. అవునులే చెప్పగలిగాను, ముందు ఇంతకుముందు చెప్పలేకపోయి. ఇంతకుముందు భయపడతా ఉంటే ఇప్పుడు చెప్పగలుగుతున్నా. అలా 4 తెలుసు అంతే, ఎన్కాప్సులేషన్ ఉంటాయి అని, కానీ అవి ఎక్కడ యూజ్ చేస్తాం ఎందుకని తెలిసేది కాదు. అంతే కదా. ఇక్కడ పెట్టేది భువనేష్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ పెట్టేది మెదడుకు సంబంధించిన, ఇటు సైడ్ పెట్టేది కాలర్ ప్రోగ్రామ్ షిఫ్ట్ అండర్స్కోర్ ఎక్స్ ఏనా ఏనా ఎక్స్ కదా ఐ అండర్స్కోర్ వై ఎందుకు షిఫ్ట్లు పట్టుకోలేకపోతున్నాను, నిద్ర వస్తుందని అర్థం. షిఫ్ట్ కదా నువ్వు. ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మామయ్య స్పీడ్ అండర్స్కోర్ జెడ్ రిజల్ట్ ఓకేనా. అడిగి అయిపోయిందా లేదా? ఎక్సెప్షన్స్ ఉంది ఓకేనా. పోనీ చూడు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఏమిస్తాం, మై ఎక్సెప్షన్ ఇచ్చింది మనం. అది గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్షన్ మై ఎక్సెప్షన్ వచ్చింది అనుకో, మై అండర్స్కోర్ ఓకే కింద పడుతుంది. మై అండర్స్కోర్ ఎక్సెప్షన్ వస్తే అప్పుడు దాని వాల్యూ ఏదో ఒకటి ఇచ్చుకో, 1 రావాలని సైసాబార్సీకి సెట్ అయిపోతుంది. అర్థమైందా? వేరేది వచ్చింది అనుకో, అదర్స్ అంటే 2 చెప్తా. అదర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. అదర్స్ ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చేసామనుకో ఇక్కడికి ఇది అయిపోయింది. ఎండ్ పీరియడ్ ఇటుకి అయిపోయిన తర్వాత ఇప్పుడు సైసాబార్సీ 0 అంటే మీనింగ్ ఏంటి? సైసాబార్సీ 0 సక్సెస్ఫుల్ గా ఓకే, ట్రూ కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ఇస్ ట్రూ అయితే 0 వాల్యూ వచ్చుద్ది అన్న. కంట్రోల్ ఎస్ కదా. కండిషన్ ఇస్ ట్రూ అయినప్పుడు 0 వచ్చుద్ది. అదే కనెక్ట్ అయ్యి ఉంది. ఫెయిల్ అయితే 4 వచ్చుద్ది సైసాబార్సీ. ఓకే ఓకే సేవ్ చేసినానా లేదా? 0 అంటే 0 కాకుండా ఏ వాల్యూ వచ్చినా అది ఫెయిల్ అయినట్టు. ఓకే ఓకే చెప్తా. కనెక్ట్ చేయలేదా? చేసా అన్న, ఏదైనా అంతే అన్న. కాదు మొబైల్ డేటా అయితే బాగా సరిపోతుంది. మొబైల్ డేటా ఆన్ చేసామండి. లేదా వద్దులే మామయ్య, ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. ఈ గ్రూప్స్ 37 సేవ్ చేశాను మరి చూద్దాం. ఎత్తేసింది, ఉద్యమం ఎత్తేసింది. ఏముంది స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారా? స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ పారామీటర్స్ అంటే స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఇదంతా సెట్లే. తర్వాత పారామీటర్స్ ఏ టైప్ ఐ అండర్స్కోర్ పి టైప్ ఐ డేటా బ్రో ఇంకోటి సేవ్ చేయాలి కాదు.
ఏమైతే ఎట్టేయకూడదండి. చేయండి ఏబిసి ఏబిసి కామా క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆర్డిఎస్ టైప్ ఐ ఈ అంతే కదా. కామా కామా ఎందుకు ఇంకా ఇంకోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఆబ్జెక్ట్ ఓకే. కామా ఎందుకు కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓపి1 అక్కడికి అయిపోయింది. కంట్రోల్ ఎస్. ఓకే పారామీటర్స్ పాస్ చేయాలి. పారామీటర్ పాస్ చేయడానికి మెథడ్ని కాల్ చేయాలంటే కాల్ మెథడ్ ఆబ్జెక్ట్ వన్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఆపరేటర్ రమేష్ రెఫరెన్స్ ఆపరేటర్ మెథడ్ M1 M1 ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ ఫస్ట్ వచ్చండి. ఎక్స్పోర్టింగ్ ఐ అండర్ కిందికి రాన్నా ఇంకా బాగుంటది అది. ఎక్స్పోర్టింగ్ కింద I_= P of A P plus A దీని కింద రాసుకో. y మన ఫంక్షన్ మోడల్ స్టాండర్డ్ వాటిని కాల్ చేస్తా. P_B ఇంపోర్టింగ్ ఇంకా నెక్స్ట్ ఏం రమేష్ బయటికి పోయి తినొస్తున్నావా? లేదు మామ RES అన్న నా వాకింగ్ కానీ వెళ్ళాంలే మామ. అలా చెప్తున్నాడు కానీ వాకింగ్ యాక్చువల్గా పోయేది నాకు. అక్కడ సైట్ సీయింగ్ చాలా ఉంటది. కలరింగ్ పోతా చేసింగ్ లేదు పీజీలు ఖాళీ అయ్యారు. ఫీజులు ఖాళీ చేశాడు మామయ్య. నువ్వు 1 రోజు చూసుకోవాలి. మై ఎక్సెప్షన్ మై ఎక్సెప్షన్స్ అయితే ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. భువనేష్ మై ఎక్సెప్షన్స్ అయితే 1 గా, అదర్స్ అయితే ఓకేనా. అదర్స్ అయితే 2 అన్నట్టు పెట్టుకున్నాం. వీరికి అయిపోయింది. సేవ్ దగ్గర నుంచి కంట్రోల్ ఎస్. ఏం కావాలా అదర్స్ అని చెప్పేసిన, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే సైజ్ సబార్సి 0 అంటే ఏంటంటే మీనింగ్ మెథడ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందండి. సబార్సి ఈక్వల్ టు 0. ఈక్వల్ టు అంటే ఈక్వల్ పెట్టా చదివాను తెలుసు కదా. ఈక్వల్ టు 0 అయితే ఏమైనట్టు మెథడ్ డివిజన్ వస్తుంది, అంతే కదా. డివిజన్ రిజల్ట్ టూ నంబర్స్ RES numbers is RES అంతే కదా. ఎల్స్ అదర్వైజ్ ఇంకిచ్చుకో. ఎల్స్ మెసేజ్ ఇద్దామా? ఎల్స్ ఇద్దామా? ఎండిఫ్ ఇసుకో. ఎల్స్ కాదు, ఇంకా ఇది ఇచ్చేసి వరుసన ఎల్సిఫ్ అని ఇచ్చుకోవచ్చు. ఎల్స్ అయితే ఎల్సిఫ్ అయితే ఏమి ఇచ్చుకోవచ్చు? మై ఎక్సెప్షన్ కదా. ఎల్స్ రాస్తాం కదా, అది రాకపోతే కదా ఎల్స్ రాసేది కదా. ఎల్సిఫ్ సై ఆర్సి ఈక్వల్ టు మనం ఎంత ఇచ్చుకున్నాం? 1 ఇచ్చుకున్నాం. మై ఎక్సెప్షన్ వచ్చినప్పుడు 1 సెట్ కావాలన్నా. సై సేవ్ ఆర్సి 1 అయితే అప్పుడు మన ఎక్సెప్షన్ ఏం రాసుకున్నాం? ఇక్కడ మెసేజ్ రాయన్న రైట్ కాకుండా ఏమంటావు? బాగుంటుంది. వస్తాను తమ్ముడు. మెసేజ్ ఇంకోటి పెట్టాము. ఇంకో ఎల్సిఫ్ ఎల్స్ 2 ఇచ్చాము కదా తమ్ముడు. 1 అయినప్పుడు 2 అయినప్పుడు 2 అదర్స్ డిక్లేర్ సేవ్ చేద్దాం.
సబర్స్ ఈక్వల్ టు 2 అయితే అన్నోన్ ఎర్రర్ అంతే కదా. ఇది సంగతి ఓకేనా. సేవ్ ఎన్డిఫ్ అన్న రాసి సేవ్ చేసాం. సేవ్ చేయాలి. కరెక్ట్. నెక్స్ట్ థింగ్ బిఫోర్ ద స్టేట్మెంట్ ఎన్ని మెథడ్ ఎన్డిఫ్ రాయాల అక్కడ కూడా. సింటాక్స్ చెక్ చేస్తే అదే సేవ్ అవుతుంది కిషోర్. సేవ్ సింటాక్స్ చెక్ చేసినామంటే సేవ్ అయిపోతుంది. అదే సేవ్. సపరేట్ సేవ్ చేయాల్సిన అవసరం డస్ నాట్ ఎగ్జిస్ట్. మై అండర్ స్కోర్ ఎక్సెప్షన్ కదా, అండర్ స్కోర్ మిస్ అయింది నిద్ర ఎక్కువ. కనపడలేదన్నా. కనపడతలేదు. అంతేనా? డస్ నాట్ ఎగ్జిస్ట్. నాట్ అది షిఫ్ట్ అది అది జూమ్ అయినప్పుడు కనపడదు. మొన్న కూడా చెప్పాను నేను ఒకసారి అంత ముందర. ఒక్క నిమిషం. ఎన్నో ఎర్రర్లు జూమ్ తక్కువ చేయి. జూమ్ తక్కువ. స్ప్రెడ్ చేయి. ఓకే మెయిన్ స్కోర్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్స్ ఉంది. ఎక్సెప్షన్ కదా మనం ఎస్ పెట్టాను. ఓకే కొంచెం జూమ్ లెఫ్ట్ చేయండి. అట్లా ఆడలేదు మౌస్. కనపడలేదు. జూమ్ చేస్తే కనపడలే. నాకు తెలుసు అది కనపడదని. మనకి దాని కూడా కనపడదు చూడు. ఇది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రైట్ చేసే విధానం. ఓకే ఇంకా మిగిలినవి రేపు చూసుకుందాం. ఒక గంట సేపు చెప్తే అయిపోతుంది. కస్టమ్ ఎక్సెప్షన్ క్లాస్ అది ఇంపార్టెంట్ కూడా కొంచెం. ఓకేనా. ఇప్పుడు మనం 34 అన్ని కేసులు చెక్ చేయండి. 17 ఇస్తే 2 వస్తుందా లేదా. ఓకేనా. 2 వచ్చేసింది. సో ఇంకా ఎక్సెప్షన్ ట్రై చేస్తే తడగొట్టాడు. ఎల్సిఫ్ 0 అయితే 0 ఇచ్చేస్తాను. మై ఎక్సెప్షన్ జై బాలయ్య వచ్చేసింది. కాంట్ డివైడ్ ది నెంబర్ విత్ 0. ఓకేనా. ఇంకో ఎక్సెప్షన్ అదర్స్ ఇంకా మనకు లేవు. అదర్స్ ఎక్సెప్షన్స్ ఇచ్చుకునేవి లేవు. ఓకే రేపు అదర్ ఎక్సెప్షన్ కూడా ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. ఓకే మనం అప్పటి నుంచి 0 డివైడ్ చూస్తున్నాం కదా. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా అదర్ ఎక్సెప్షన్ ఎట్లా వస్తుంది.